ఫోన్‌పే ద్వారా పర్సనల్ లోన్ 5 నిమిషాల్లో తీసుకోండి ఇలా. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీ యొక్క సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఫోన్‌పే ద్వారా పర్సనల్ లోన్ 5 నిమిషాల్లో తీసుకోండి ఇలా అనే టాపిక్లో మనం ఇక్కడ చూసినట్లయితే మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కథనం ద్వారా ఫోన్‌పే నుండి పర్సనల్ లోన్ ఏ విధంగా సులభంగా తీసుకోవచ్చో తెలియజేస్తానండి. మీకు ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుంటారో లేదా వడ్డీకి తీసుకుంటారో అప్పుడు మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందండి. అలాంటి సమయంలో మీరు చాలా డబ్బును వడ్డీ రూపంలో తిరిగి చెల్లించాలి. అలాగే మీ బ్యాంకులో లోన్ తీసుకుందామంటే బ్యాంకు ప్రాసెస్ అందరికీ తెలిసిందేనండి. ఎక్కువ సమయం పడుతుంది. కానీ మనం ఫోన్‌పే ద్వారా లోన్ తీసుకుంటే చాలా సులభంగా మనకైతే తక్కువ సమయంలోనే లోన్ వచ్చే అవకాశం మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్లో చూసినట్లయితే ప్రయోజనాలు ఫోన్పై పర్సనల్ లోన్ వడ్డీ రేట్ ఏ విధంగా ఉంటుంది, ఫోన్పే పర్సనల్ లోన్ ఏ విధంగా పొందాలి అనే టాపిక్స్ చూద్దామండి. ముఖ్యంగా ఫస్ట్ చూసినట్లు ప్రయోజనాలు ఏంటంటే మిత్రులారా, మీ ఫోన్పే ద్వారా లోన్ తీసుకోవడం వలన చాలా లాభాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. మీరు బ్యాంకుల చుట్టూ తిరగకుండా మీరు మీ మొబైల్ నుండి లోన్ పొందవచ్చు. రెండవది, మీరు తిరిగి చెల్లించడం కూడా చాలా సులభం. మూడవది, ఈ పర్సనల్ లోన్ మీకు కావలసినట్టుగా అనువైన విధంగా మీరు ఎంచుకోవచ్చని చెప్పుకోవచ్చండి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫోన్పై పర్సనల్ లోన్ వడ్డీ రేట్ చూసినట్లయితే మీ ఫోన్పే నుండి పర్సనల్ లోన్ తీసుకుంటే మీకు ప్రతి నెల 1.33% వరకు అయితే మనకి వడ్డీ పడుతుందండి. అంటే సంవత్సరానికి 15.96 మనకైతే వడ్డీ అయితే పడుతుంది. వడ్డీ చాలా ఎక్కువే, కానీ మీరు అత్యవసర పరిస్థితుల్లో చాలా సులభంగా డబ్బును పొందవచ్చని చెప్పుకోవచ్చండి. ఫోన్పే పర్సనల్ లోన్ ఏ విధంగా పొందాలో ప్రాసెస్ చూద్దామండి. మీ ఫోన్పే నుండి పర్సనల్ లోన్ పొందడానికి మొట్టమొదటిసారిగా మీరైతే ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఈ క్రింది ఇచ్చిన దృశ్యాలు మీరు ఖచ్చితంగా దశలు కూడా అనుసరించాలండి. కనబడుతుంది కదా ఇక్కడైతే మనకి లిస్ట్ అయితే ఉంటుంది. ఆ యొక్క లిస్ట్ ప్రకారం మొత్తం చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటగా మీ మొబైల్లో ఈ యొక్క ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్లో స్క్రోల్ చేయడం ద్వారా మీకైతే లోన్ అనే సెక్షన్ అయితే కనిపిస్తుంది. అందులో పర్సనల్ లోన్పై మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అక్కడ మీరు ఎలిజిబుల్ అయిన అమౌంట్ కనిపిస్తుంది. అంటే మీ యొక్క సిబిల్ స్కోర్ ప్రకారం మీకు ఎంత అమౌంట్ రావచ్చు అనే చిన్న క్లారిఫికేషన్ అండి. అదేవిధంగా మీరు స్విచ్ చేయడం ద్వారా చూసినట్లయితే ఇక్కడ మీకు కావాల్సిన అమౌంట్ ఎంతో ఎంచుకోవచ్చండి. అంటే మన అమౌంట్ అనేది ఎక్కువ కావాలో తక్కువలో మనం మార్చుకోవచ్చు. తర్వాత ఈఎంఐ ప్లాన్ కూడా మనం చేసుకోవచ్చండి. అంటే ఎంత అమౌంట్ మనం ఈఎంఐగా కట్టాలనుకుంటున్నామని చూసుకోవచ్చండి. కంటిన్యూ పైన మనం ఖచ్చితంగా క్లిక్ చేయాలి. కొద్ది నిమిషాల్లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఇక్కడ మీకు జమ అయితే అవుతుందండి. మీరు ప్రతి నెల తిరిగి చెల్లించాల్సిన డబ్బు కూడా ఇక్కడే మీకే చూపిస్తుంది కాబట్టి గమనించనండి. ఈ విధంగా మనకి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే అర్జెంటుగా పర్సనల్ లోన్ కావాలనుకుంటే ఈ యొక్క ప్రాసెస్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనలో ఎటువంటి సందేహం లేదండి. ఈ ప్రకారం మీరైతే మొత్తం ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ టెన్యూర్ కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ కావాలి, ఇప్పుడు కడతారు మొత్తం చెక్ చేసుకుని మీరు తీసుకోబట్టి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.